ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారని విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు పరిచయం చేయండి. దేవుని బిడ్డలారా, ఈ దినాలు ఎలా ఉంటాయో అని భయంగా ఈ మార్నింగ్ నిద్ర నుండి లేచిన వాళ్ళు ఉన్నారు. నిద్ర నుండి లేస్తున్నప్పుడే ఏదైనా కీడు జరుగుతాయేమో, ఏదైనా నాకు దుర్వార్త వింటానేమో, నాకు ఏమైనా కష్టాలు వస్తాయేమో, నాకు ఏదైనా కీడు సంభవిస్తాయేమో అని చెప్పి భయంగా లేచి ఉదయకాలం లేచిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీరు దేని గురించి భయపడవద్దు. ఎందుకంటే ఈరోజు నేను మీ ముందు నిలబడినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనం. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలాగా ప్రారంభిస్తున్నాడంటే స్టార్టింగే మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అంటున్నాడు. సో మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని చెప్పిన అదే యేసుక్రీస్తు ఈరోజు మీరు వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండి నడిపించబోతున్నారు. మీకు మేలు కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. సూర్యుడు అస్తమించే లోపల దేవుని యొక్క మహత్తరమైన కార్యాన్ని మీ కళ్ళతో చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, యేసు మన కొరకు ఇప్పుడు కూడా తండ్రి యొక్క కుడిపాసం దగ్గర ప్రార్థన చేయించున్నాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన దేవుని కుమారుడుగా ఉన్న దినాల్లో దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగాను దేవుడి కుమారుడుగాను ఉన్న దినాల్లో ఆయన మన కొరకు విజ్ఞాపనలు చేస్తాడు, ప్రార్థన చేశాడు. కానీ ఇప్పుడు దేవుడైన తర్వాత ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ మన మీద ఉన్న ప్రేమ చేత ఇప్పుడు కూడా యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడంట. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. ఓసారి నేను ఏలూరులో దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు భయంకరమైన కడుపు నొప్పి ఏర్పడింది. నేను అప్పుడు దేవుని దగ్గర అడిగాను, ప్రభువా, ఇంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంతోమంది కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను, నా కొరకు ఇప్పుడు ఈ అవసర కాలంలో ప్రార్థన చేసేవాళ్ళు లేరు ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే యేసు ప్రభు నాకు పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఇదిగో, ఎవరు నీ కొరకు ప్రార్థన చేయకపోయినా యేసు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడని యేసు ప్రభువును చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు పరలోకంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నట్టే దర్శనం చూశాను. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఎవరు మీ కొరకు ప్రార్థన చేయకపోయినా మీరు బాధపడవద్దు. కొంతమంది నేను వాక్యంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు కాల్ చేస్తాను, ప్రేయర్ కోసమే కాల్ చేస్తాను. నేను కాల్ ఎత్తకపోయేసరికి ఎంతో నిరుత్సాహపడతారు. అటువంటి వారు కూడా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముచున్నాను. రోమాపత్రిక 8:34లో యేసు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడని రాయబడి ఉంది. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు మన కోసం అంటే, మొదటిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసము తొలగిపోకుండా ఉండే నిమిత్తము పేదల కోసం ఏ ప్రార్థన అయితే చేస్తాడో అదే ప్రార్థనను ఈరోజు మన కొరకు యేసు ప్రార్థన చేస్తాడని చెప్పవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 31 నుండి 43 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు బైబిల్లో రాయబడి ఉంది. అయితే పేదల కోసం చేసిన ప్రార్థన మాత్రం విశేషమైన ప్రార్థన. 31 నుండి 34 చదివితే, నీ విశ్వాసం తొలగిపోకుండా ఉండే నిమిత్తము నీ కొరకు ప్రార్థన చేస్తానంటున్నాను. ఎందుకంటే విశ్వాసం నుండి ఒక మనిషి తొలగిపోతే గోధుమను జల్లించినట్టుగా సాతాను ఆ వ్యక్తిని జల్లడ వేసేస్తాడు. వాడి జీవితం నాశనం అయిపోతాయి, పనికి రాకుండా పోతాడు. అయితే యేసు మన విశ్వాసం నుండి తొలగిపోకూడదని మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, నంబర్ 2 ఏంటంటే, రోమాపత్రిక 8:24లో చదివితే మన బలహీనతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడంట.
ఈరోజు పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు ఈ భూమిలో పరిశుద్ధాత్మని పేరిట శక్తివంతంగా క్రియ చేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ, యేసు ప్రభు క్యారెక్టర్ వైస్గా వేరు వ్యక్తులైనప్పటికీ దేవుడు ఒక్కడే. ఈరోజు యేసు మన బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన బలహీనత కలిగిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనే ఈరోజు అద్భుతంగా మిమ్మల్ని స్వస్థపరిచింది. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే యేసు చేసిన ప్రార్థనని మనం చెప్పవచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు బలహీనంగా ఉంటే, అనారోగ్యంతో ఉంటే, లేకపోతే కుటుంబంలో గొడవలతో అసమాధానంతో ఉంటే, నెమ్మది లేకుండా ఉంటే, ఓటమిని సరిచూసి ఈరోజు బాధలు దిగుల్లో ఉంటే మీకోసం కూడా యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. మీకు క్షేమం కలుగులాగన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా యేసు చేసిన ప్రార్థన ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి ఐక్యమత్యం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను తండ్రి ఏకమై ఉండలాగన మీరందరూ ఏకమై ఉండలాగన ప్రార్థిస్తున్నాను అంటున్నాడు యోహాను సువార్త 17:22. ఈరోజు ఎప్పుడు లేని గొడవలు, అసమాధానాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు యేసు చేసే ప్రార్థన, యేసు మీ కొరకు చేస్తున్న ప్రార్థన మీ కుటుంబానికి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని తీసుకొని రాబోతున్నాయి. చివరిగా దేవుని బిడ్డలారా, యేసు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే మనమందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆత్మపురులు అవ్వాలని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్తలో మీరు చూస్తే నేను తండ్రిని వేడుకొందును అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో తండ్రిని వేడుకొందును అంటున్నాడు. దేనికోసం వేడుకుంటున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఎవరైనా మీలో పరిశుద్ధాత్మ పొందలేని వాళ్ళు, అభిషేకం చేత నింపబడలేని వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడతారనే దానికి యోహాను సువార్త 14:16 సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు. చివరిగా లాస్ట్గా యేసు ప్రభువారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే తన ద్వారా తండ్రి యొద్దకు చేరిన ప్రతి ఒక్కరి క్షేమం కోసం, మేలు కోసం యేసు ప్రార్థన చేస్తున్నాడని మనము ఎబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 7:25లో తండ్రి అయిన దేవుని ఎదుట యేసు ప్రభు చేసే ప్రార్థన ఏంటంటే తన ద్వారా తండ్రి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు క్షేమం కోసం, నశించిపోకుండా నిత్య జీవానికి వారసులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈ మాట వింటున్న మీ జీవితంలో యేసు మీ పక్కనే ఉన్నాడు. మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మీ కొరకు ఆయన రోధించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఈ దినమంతా మీరు క్షేమంగా ఉంటారు. మీరు కావాలంటే మరలా ఈ వాక్యాన్ని ఇంకొకసారి వినండి. ఏ విషయమై ఈరోజు ప్రత్యేకంగా యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి ఆలకించండి. ఆ ప్రార్థన మీకు ఆశీర్వాదం అవునగాక. ఆమె ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్యను జరుగుతున్న ప్రభా. మా కొరకు యేసు చేసి ప్రార్థన చేస్తున్నాడనే విషయం మాకు ధైర్యాన్ని, బలాన్ని సమకూరుస్తుంది ప్రభా. తండ్రి, మేము యేసు ఉండగా బాధపడాల్సిన అవసరం లేదు. నీ కుమారుడైన యేసుని బట్టి మేము దీవించబడతాం, అద్భుతం పొందుకుంటాం, మేలు పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాం, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం. తండ్రి, ఇప్పుడే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యు.